కన్నప్ప ఈ మూవీని మన మంచు విష్ణన్న ప్రెస్టీజియస్ గా తీసుకొని 80 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు పెట్టి భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు అని మనకు తెలుసు. ఆ 100 కోట్లను రికవర్ చేయగలిగే సత్తా ఉన్న మన డార్లింగ్ ప్రభాస్ ఒక స్పెషల్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు అని కూడా తెలుసు. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ కన్నప్ప స్టోరీని బేస్ చేసుకొని తీస్తున్న సినిమాస్ లో చాలా వరకు కూడా సినిమాటిక్ లిబర్టీతో ఒరిజినల్ కన్నప్ప స్టోరీని మార్చి తీశారని. అది 1976లో కృష్ణంరాజు గారు తీసిన భక్త కన్నప్ప అవ్వచ్చు, దానికంటే ముందు 1954లో కన్నడ హీరో రాజ్ కుమార్ గారు తీసిన బేడార కన్నప్ప అవ్వచ్చు. ఇలా ప్రతి సినిమాలో కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి, కథలో కాన్ఫ్లిక్ట్స్ ని ఇంక్లూడ్ చేయడానికి కొన్ని అబద్ధాలని కూడా కలిపి రాశారు అనేది నిజం. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవబోతున్న మంచన్న కన్నప్పలో కూడా ఇలాంటి సినిమాటిక్ లిబర్టీలు ఎన్నో ఉండొచ్చు, లేకపోనవచ్చు. బట్ అది తెలియాలంటే మీకు ముందు ఒరిజినల్ భక్త కన్నప్ప స్టోరీ గురించి తెలియాలి, అలాగే భక్త కన్నప్ప గురించి ఎక్కడెక్కడ చెప్పబడిందో తెలియాలి. అందుకే ఈ రోజు వీడియోలో అసలు ఈ కన్నప్ప ఎవరు, కన్నప్ప గురించి చెప్పబడిన గ్రంథాలేంటి, శ్రీకాళహస్తిలో శివుడి కంటే ఎత్తులో గుడి ఎందుకు ఉంది, ఇతను నిజంగా అర్జునుడి మరో జన్మన లేదా ఎవరైనా సినిమాటిక్ లిబర్టీ లాగా లిటరేచర్ లిబర్టీ తీసుకొని రాశారా, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మొదట ఈ కన్నప్ప గురించి మన అందరికీ తెలిసిన స్టోరీని సింపుల్ గా చూద్దాం, ఆ తర్వాత గ్రంథాల్లో ఉన్న విషయాలకి వెళ్దాం. కన్నప్ప అనే పర్సన్ కొన్ని వేల ఏళ్ల క్రితం జీవించిన పర్సన్. ఇతను చెంచు అనే ఒక గిరిజన తెగలో పుట్టిన వ్యక్తి. ఇతని అసలు పేరు వచ్చేసి తిన్నన్ లేదా తిన్నడు. చిన్నప్పటి నుంచి అడవిలో వేటాడటం అతని వృత్తి అనమాట. అలా లైఫ్ ని లీడ్ చేస్తూ ఒకరోజు కొండ మీద ఉన్న శివలింగాన్ని చూస్తాడు. అప్పటి నుంచి తనని తానే ఆ శివలింగానికి అర్పించుకుంటాడు. తన పద్ధతిలో పూజలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ తన పద్ధతిలో అని ఎందుకు అంటున్నానో మీకు తర్వాత క్లారిటీ వస్తుంది. సో ఇలా ఆటవికంగా శివుడికి పూజలు చేస్తున్న పద్ధతి అక్కడికి వచ్చే పూజారికి నచ్చలేదు. సో ఆ పూజారికి కోపం వస్తుంది. ఒకరోజు పూజారి కలలో శివుడు కనిపించి, తిన్నడు నాకు ఆటవికంగా పూజలు చేశాడు అని నువ్వు కోపడుతున్నావు, అతని భక్తి ఎంత పవిత్రమైనదో చూపిస్తా చూడు అన్నాడు. నెక్స్ట్ రోజు తిన్నడు గుడికి వచ్చేసరికి శివలింగం కంటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన తిన్నడు తన కన్నుని బాణంతో తీసి శివుడికి పెడతాడు. రెండో కన్ను కూడా ఇచ్చేలోపు శివుడు ప్రత్యక్షమయ్యి తిన్నడిని కాస్త కన్నప్ప అని పిలిచి అతని భక్తికి మెచ్చి మోక్షం ప్రసాదిస్తాడు. ఇది కన్నప్ప స్టోరీ గురించి ఒక ఐడియా రావడానికి సింపుల్ గా తెలుసుకోవాల్సిన కథ. కానీ ఈ సింపుల్ కథని మాత్రమే తెలుసుకున్న వారు ఈ కన్నప్ప స్టోరీలో ఉండే నిజ నిజాలు ఏంటి అనేవి తెలుసుకోలేరు. ఆ నిజ నిజాలు తెలుసుకోవాలంటే కన్నప్ప గురించి మన గ్రంథాల్లో ఏముందో తెలుసుకోవాలి. అప్పుడే మూవీస్ లో చూపించే స్టోరీకి నిజంగా ఉన్న స్టోరీకి డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయగలరు. ఈ కన్నప్ప స్టోరీ గురించి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న గ్రంథాల్లో ఒకటి పెరియ పురాణం అండ్ రెండోది దూర్జటి మహాకవి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ప్రజెంట్ ఈ రెండిట్లో ఉన్న స్టోరీస్ ఏంటి అని చూసి ఆ తర్వాత కన్నప్ప అండ్ మహాభారతంలో అర్జునుడు ఇద్దరు ఒకరే అనే విధంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేది కూడా చూద్దాం. మహాభారతం స్టోరీ విన్నాక మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సో స్కిప్ చేయకండి. ముందుగా పెరియ పురాణం దగ్గర నుంచి ఒక్కొక్క దాంట్లో కన్నప్ప గురించి ఏమి రాశారు అనేది చూద్దాం. ఈ పెరియ పురాణ గ్రంథాన్ని సెక్కినల్ మేడవడిగల్ రమాదేవ్ అనే తమిళ్ పర్సన్ రాశారు. ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఉంటే క్షమించండి. ఇతను 12th సెంచరీకి చెందిన పర్సన్ అనమాట. సో దాని ప్రకారం ఈ బుక్ ని రాసి 800 సంవత్సరాలు అయింది అని తెలుస్తుంది. ఇతను గొప్ప శివభక్తుడు. అందుకే తనలా అఖండ శివభక్తితో ఉన్న 63 మంది గురించి సంఘటితం చేసి పెరియ పురాణం అని రాశారు. ఈ 63 మందిని కూడా నైనార్లు ఆర్ నయన్మార్లు అని పిలుస్తారు. అంటే శివభక్తులు అనే మీనింగ్ వస్తుంది. ఈ 63 మందిలో 10వ వాడే ఈ కన్నప్ప నైనార్. ఇప్పుడు మనం ఒరిజినల్ స్టోరీలోకి వెళ్తున్నాం. సో కన్నప్పగా మీరు మంచు విష్ణుని ఊహించుకుంటారా, లేదా ప్రభాస్ని ఊహించుకుంటారా, లేదా ఇంకెవరినైనా ఊహించుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ ఎవరినైనా ఇమాజిన్ చేసుకుంటూ వింటే ఈ స్టోరీ మీకు గుర్తుండిపోతుంది అని నా ఉద్దేశం. ఎవరిని ఇమాజిన్ చేసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. పెరియ పురాణం ప్రకారం అప్పటి ఉద్దూపూర్ అనే గ్రామంలో, అంటే ఇప్పటి శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్న విలేజ్ అని చెప్పొచ్చు. సో ఈ ప్లేస్ లో నాగన్ అనే బోయరాజుకి అతని భార్య దత్తాకి పుట్టిన అతనే తిన్నన్. తిన్నన్ అంటే తమిళ్లో హంటర్ అనే మీనింగ్ వస్తుంది. మన తెలుగులో శ్రీరామ్ని శ్రీరాముడుగా పిలుచుకుంటున్నట్టు ఈ తిన్నన్ని కూడా తిన్నడు అని పిలుస్తున్నాం అనమాట. సో తెలుగు వాళ్ళ కోసం తిన్నడు అనే కంటిన్యూ చేస్తాను. ఈ పురాణంలో అర్జునుడు మరో జన్మనే ఈ తిన్నడు అని చెప్పబడింది. దీని గురించి తర్వాత చెప్తాను. చిన్నప్పటి నుంచి వేటాడటంలో మంచి పట్టు సాధించాడు. చిన్న వయసులోనే బోయ తెగకి రాజుగా కూడా అయ్యాడు. వేటాడటంలో ఏ జంతువునైనా మట్టి కరిపించగల సత్తా ఉన్న మన తిన్నడికి కొంచెం జాలి హృదయం హృదయం కూడా ఎక్కువే. చిన్న పిల్లల్ని, కడుపుతో ఉన్న జంతువుల్ని, ఆడ జంతువుల్ని వేటాడేవాడు కాదు. అలా ఒక రోజు తిన్నాడు. తన
తన ఫ్రెండ్స్ నాముడు కాముడుతో కలిసి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక పంది కనిపించింది. దాన్ని పట్టుకోవడానికి తిన్నడు వెళ్ళాడు. అలా చాలా దూరం వెళ్ళి చివరికి పందిని చంపాడు. అలసిపోయారు కనుక అందరూ స్వర్ణముఖి నది తీరం దగ్గరికి వెళ్ళారు. ఈ స్వర్ణముఖి ఇప్పటికీ కూడా ఉంది. ఇది శ్రీకాళహస్తి నుంచి స్టార్ట్ అయ్యి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో అలా నది దగ్గరికి వచ్చినప్పుడు కాళహస్తి పర్వతం అండ్ దానిపైన ఒక చిన్న గుడి కనిపించాయి మన తిన్నడికి. ఆ టైంలో వీళ్ళకి గుడిలోకి పెద్దగా ఎంట్రీ లేదు అనే రీజన్ వలనో లేదా మరేదైనా రీజన్ వలనో ఆ కొండపైన ఉన్న చిన్న గుడిని చూడాలని తిన్నడు పట్టుబట్టాడు. కొండపైకి ఎక్కి గుడిలో ఉన్న శివలింగాన్ని చూడగానే ఒక రకమైన తన్మయత్వానికి లోనయ్యి శివలింగాన్ని కౌగిలించుకొని శివుడితో, ఈ అడవిలో ఒంటరిగా ఇన్నాళ్ళు ఎలా ఉన్నావు, ఏం తిన్నావు, నేను నీతో ఉంటాను, నీకు ఆహారం నేనిస్తాను అని చెప్పి తాను చంపిన పందిని కాల్చి ఆ మాంసాన్ని శివుడికి తెచ్చి ఇచ్చాడు. బట్ అప్పుడే తన ఫ్రెండ్ తిన్నడితో శివుడికి అభిషేకం చేయకుండా పూలతో అలంకరించకుండా ఆహారం పెట్టకూడదు అని అన్నాడు. వెంటనే తిన్నడు పరుగున కొండ దిగి స్వర్ణముఖి నది దగ్గరికి వెళ్ళి ఒక చేతిలో ధనస్సు, ఇంకో చేతిలో పంది మాంసం, తలపైన పూలు, మరి నీళ్లు, అభిషేకం చేయకుంటే ఇవన్నీ వేస్ట్ కదా. అందుకే స్వర్ణముఖి నీటిని నోట్లో ఉంచుకుని వచ్చి శివలింగంపై పోశాడు. శివలింగాన్ని కడిగాడు. అలా ఆ నీళ్లు శివుడికి అభిషేకమైంది, మాంసం నైవేద్యమైంది. రాత్రంతా అక్కడే ఉన్నాడు. మార్నింగ్ కి మళ్ళీ శివుడికి ఆహారం పెట్టాలి కదా అని వేటకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆ గుడికి ఒక అర్చకుడు వచ్చాడనమాట. అతని పేరు శివగోచారి. శివుడి దగ్గర పంది మాంసం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎవడో పిచ్చోడు ఇలా చేసి ఉంటాడని అన్ని తీసేసి తన పద్ధతిలో పూజలు చేశాడు. కొంత టైం అక్కడే ఉండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత మన తిన్నడు తాను వేటాడిన జంతువు మాంసాన్ని శివుడి కోసం తెచ్చాడు. తన పద్ధతిలో నోటితో నీటిని తెచ్చి అభిషేకం చేసి తాను వేటాడిన జంతు మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మళ్ళీ వేటకు వెళ్ళాడు. ఆ తర్వాత పూజారి రావటం, కోపంతో బాధతో ఊగిపోయి తన పద్ధతిలో పూజ చేసి వెళ్ళిపోవటం, ఆ తర్వాత తిన్నడు రావటం, మాంసం పెట్టడం, ఇలా 5-6 రోజులు గడిచాయన్నమాట. వీళ్ళిద్దరికీ ఎక్కడా కూడా పరిచయం కానీ చూసుకోవటం కానీ లేవు. అసలు ఒకరికి ఇంకొకరు ఉన్నారు అని కూడా తెలియదు. చివరికి పూజారి బాధతో శివుడిని ప్రార్థిస్తూ, ఏంటి శివ ఇది, ఎవరో పిచ్చోడు నీకు మాంసం పెడుతుంటే చూస్తూ ఉన్నావా, నీకు నేను ఏమైనా తక్కువ చేశానా, నేను చేస్తున్న పూజలు తక్కువ అయ్యాయా అని బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఈ శివగోచారికి శివుడు కల్లో కనిపించి, నువ్వు గుళ్ళో నా వెనక దాక్కుని ఉండు, బయటకు రాకుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని చెప్పాడు. సో శివగోచారి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి శివలింగం వెనకనే కూర్చుని ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నాడు. 6వ రోజున తిన్నడు గుడికి స్టార్ట్ అయ్యాడు. అలా వస్తున్నప్పుడు తిన్నడికి కొన్ని అపశకునాలు ఎదురయ్యాయంట. తిన్నడు భయపడ్డాడు. అంటే తనకేదో అయిపోతుందని కాదు, గుడిలో ఉన్న శివుడికి ఏదో అయిపోతుందని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే శివుడి కంటి నుంచి రక్తం వస్తుంది అనమాట. తిన్నడికి పట్టలేనంత బాధ వచ్చింది. ఎందుకంటే తిన్నడికి శివలింగం అంటే అదొక విగ్రహం కాదు, డైరెక్ట్ గా శివుడే. శివుడి కంటి నుంచి వస్తున్న రక్తాన్ని ఎలా అయినా ఆపాలని మొదట తనకు తెలిసిన మూలికల వైద్యం చేశాడు. మేబీ దానివల్ల రక్తం గడ్డ కట్టి ఆగిపోతుందని కావచ్చు. బట్ రక్తం అస్సలు ఆగలేదు. బాధ ఎక్కువైపోయింది. ఎలా అయినా శివుడిని ఈ సమస్య నుంచి గట్టెక్కించాలి. కానీ ఎలా? అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది. కన్నుకి కన్ను అనే సిద్ధాంతం గుర్తొచ్చింది. వెంటనే జంతువులను వేటాడే బాణాన్ని ఒకదాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దాంతో తన కన్నుని బయటికి తీసి శివుడికి పెట్టాడు. దాంతో శివుడికి రక్తం ఆగిపోయింది. ఇక్కడ కన్నప్పకి తన కన్ను పోయింది అనే నొప్పి బాధ కంటే శివుడికి రక్తం ఆగిపోయింది అనే సంతోషమే ఎక్కువైంది. ఆ హ్యాపీనెస్ లో డాన్స్ చేయటం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇదంతా శివలింగం వెనక దాక్కుని శివగోచారి చూస్తూనే ఉన్నాడు అనే విషయం మాత్రం మర్చిపోకండి. కానీ శివుడు పెట్టే పరీక్ష ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈసారి శివలింగం ఎడమ కంటి నుంచి రక్తం రావటం స్టార్ట్ అయింది. ఈసారి భయపడలేదు. ఎందుకంటే ఈసారి సమస్యకి పరిష్కారం తెలిసింది కదా. కానీ ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ కన్ను కూడా దేవుడికి ఇచ్చేస్తే ఇక తిన్నడి ప్రపంచం మొత్తం చీకటైపోతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అడవిలో చిన్నప్పటి నుంచి వేటాడుతూ ఎన్నో దెబ్బల్ని ఓర్చుకోవటం వల్ల తిన్నడికి అంత నొప్పి అనిపించకపోవచ్చు. బట్ ఎంత నొప్పి అనిపించకపోయినా ఇచ్చింది వేలు కాదు, కన్ను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అది మీకైనా నాకైనా తిన్నడికైనా 2 కళ్ళు ఇచ్చేస్తే ఇక అతని జీవనాధారం ఏమీ ఉండదు. ఎందుకంటే వేటాడాలంటే కళ్ళు ఉండాలి. కానీ ఇవేమీ తిన్నడు మనసులో లేవు. శివుడి కంటి నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని ఆపాలంటే తన కళ్ళు ఇవ్వాలి. దట్స్ ఇట్. బట్ ఇక్కడ తిన్నడికి ఒక డౌట్ వచ్చింది. తన ఎడమ కన్ను తీసి శివుడికి పెట్టడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కన్ను తీసిన తర్వాత శివుడికి ఈ కన్ను ఎలా పెట్టాలి? మొత్తం చీకటైపోతుంది కదా. అప్పుడు కన్నప్ప తన కుడి కాలుని శివుడి ఎడమ కంటిపై పెట్టాడు. సో ఇప్పుడు తిన్నడికి కళ్ళు లేకపోయినా తన కాలి గుర్తు ఉంది కనుక శివుడికి కన్ను పెట్టొచ్చు. వెంటనే తన ఎడమ కన్నుని బాణంతో తీసేయబోయాడు. బట్ అతన్ని ఒక చెయ్యి వచ్చి పట్టుకుంది. ఆ
చెయ్యి ఎవరిదో కాదు, సాక్షాత్తు శివుడితే. తిన్నడి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడి భక్తిని మెచ్చుకున్నాడు. అలా మెచ్చుకుంటూనే తిన్నడిని 3 సార్లు కన్నప్ప అని పిలిచాడు. కన్నప్ప అంటే కన్నుని అర్పించిన వాడు లేదా అప్పగించిన వాడు అని అర్థం అనమాట. అలా తిన్నడు కాస్త కన్నప్పయ్యాడు. శివుడి అనుగ్రహాన్ని పొందాడు. శివుడు కన్నప్పకి చూపునిచ్చాడు. ఇదంతా శివుడి విగ్రహం వెనక నుంచి చూసిన శివగోచారికి కన్నప్ప భక్తి ఎంత పవిత్రమైనదో అర్థమైంది. అంత పవిత్రమైన భక్తి ఉన్న కన్నప్ప అత్యంత గొప్ప శివభక్తుల్లో ఒకరిగా కన్నప్ప నయనార్ అయ్యాడు. కన్నప్పకి మంత్రం, తంత్రం, యంత్రం, పూజ, పునస్కారం ఏమీ తెలియవు. కానీ శివుడు యాక్సెప్ట్ చేశాడు, మోక్షం ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు అనే యాక్షన్ ముఖ్యం కాదు, నీ మనసులో ఏం ఉంచుకొని చేస్తున్నావు అనే ఇంటెన్షన్ ముఖ్యం. సో ఇది పెరియ పురాణంలో ఉన్న స్టోరీ అనమాట. ఇప్పుడు దూర్జటి మహాకవి రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలో కన్నప్ప గురించి ఏముందో చూద్దాం. పెరియ పురాణంలో ఉన్న కథకి దూర్జటి గారు రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలో ఉన్న కథకి పెద్ద తేడాలు ఏమీ లేవు. నాగడు, దత్త అనే వాళ్ళకి తిన్నడు పుట్టాడు. తిన్నడు వేటాడటంలో మంచి పట్టు సాధించడం అంతా సేమ్ అనమాట. వీళ్ళ ఆచారం ప్రకారం ప్రతిరోజు కూడా మొదటి వేటని వాళ్ళ దేవతకి నైవేద్యంగా పెడతారంట. సో అలా అమ్మవారి కోసం అని వేటకి వెళ్ళిన తిన్నడికి పంది కనిపించడం, దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి శివలింగాన్ని చూడటం, తన్మయం చెందటం, తన పద్ధతిలో పూజలు చేయటం అన్నీ ఉన్నాయి అనమాట. ఒకరోజు నైవేద్యంగా మాంసం తెచ్చి పెడితే శివుడు తినలేదట. దాంతో తిన్నడు బాధపడి, ఎందుకు తినటం లేదు స్వామి, ఏం తక్కువ చేశాను అని శివుడిని బతిమాలి చివరికి అక్కడే ఆదమరిచి నిద్రపోయాడు కన్నప్ప. అప్పుడు శివుడు ఆ తిన్నడిని నిద్ర లేపి అతను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా స్వీకరించాడు. అలా కొన్ని రోజుల పాటు తిన్నాడు. అలానే పూజలు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు శివగోచారి అనే బ్రాహ్మణుడు వచ్చి శివుడి దగ్గర మాంసం ముక్కలు ఉండటం చూసి ఎవరిలా చేశారు అని కోప్పడి, వాళ్ళలా చేస్తుంటే నువ్వెందుకు సహించావు అని శివుడితో అన్నాడు. శివుడు ఆ తర్వాత కల్లో కనిపించాడు అనమాట. శివలింగం వెనక కాకుండా గుడిలోనే ఒక మూల దాక్కుని జరిగేది చూడు అన్నాడట. తర్వాత రోజు అలానే శివగోచారి దాక్కుని ఏం జరిగిందా అని చూస్తూ ఉన్నాడు. అప్పుడు తిన్నడు తన దినచర్య ప్రకారం శివుడికి మాంసం పెట్టడానికి వచ్చాడు. బట్ ఈసారి గుడికి రోజు కంటే కొంచెం లేటుగా వచ్చాడు. అది కూడా శివుడికి పెట్టడానికి మంచి మాంసాన్ని రెడీ చేసే ప్రాసెస్లో అయిన లేటే. ఈ విషయాన్ని శివుడికి తిన్నడు చెప్పాడు, నైవేద్యం పెట్టాడు. బట్ శివుడు మాంసం తినటం లేదు. తిన్నడు శివుడితో, ఎందుకు తినటం లేదు స్వామి, నా మీద కోపమా అని బాధపడుతూ అడిగాడు. శివుడు సమాధానం ఇవ్వలేదు. శివలింగం కంటి నుంచి మొదటిగా రక్తం కాకుండా నీరు కారటం స్టార్ట్ అయింది. అది చూసిన కన్నప్ప, స్వామి మీరేం బాధపడకండి, మీ కంటికి ఆవిరి పడతాను, అడవి మందు పసురు తెచ్చి మీ కంట్లో పోస్తాను, నీరు కారటం తగ్గుతుంది అని చెప్పి పసురు తెచ్చి పోశాడు. నీరు కారటం తగ్గింది. బట్ ఈసారి రక్తం కారటం మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలో తిన్నడికి అర్థం కాలేదు. వెంటనే కంటికి కన్నే మందు అనుకుని ఒక కన్ను తీసి శివునికి పెట్టాడు. శివుడు రెండో కంటి నుంచి కూడా రక్తం వస్తుంటే తిన్నడు తన రెండో కంటిని కూడా ఇవ్వబోయాడు. వెంటనే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. సో తిన్నడి భక్తికి మెచ్చుకున్నారనమాట. ఇదంతా ఒక మూల దాక్కుని చూస్తున్న శివగోచారిని పిలిచి తిన్నడి గురించి, అతని భక్తి గురించి చెప్పారు. తిన్నడిని కన్నప్ప అని పిలిచి చూపునిచ్చి ముక్తిని ప్రసాదించారు. సో ఈ దూర్జటి గారు రాసిన గ్రంథంలోనే శివుడికి భక్తితో పూజలు చేసిన సాలీడు, పాము, ఏనుగుల కథ కూడా ఉందన్నమాట. వాటి పేరు మీదగానే ఈ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని వచ్చిందని కూడా చెప్పబడింది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ కన్నప్ప గురించి జగద్గురు అయిన శంకరాచార్యులు మన ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో కూర్చొని శివుడి మీద రాసిన శివానంద లహరిలో కూడా కన్నప్ప గురించి ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు కన్నప్ప చరిత్రకి మహాభారతంలో ఉన్న అర్జునుడికి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం ప్రకారం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు తన బలం పెంచుకోవడానికి, ఫ్యూచర్ లో శత్రువులని ఎదిరించడానికి కొన్ని అస్త్రాలని పొందాలి అనుకుంటాడు. అస్త్రాలు అంటే అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే సూపర్ వెపన్స్ అనమాట. అలాంటి సూపర్ వెపన్స్ లో చాలా బలమైన అస్త్రం పేరు వచ్చేసి పశుపతాస్త్రం అనమాట. ఇది శివుడి దగ్గర ఉంది. సో అర్జునుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. దైవం మనుష్య రూపేనా అంటూ శివుడు అర్జునుడి దగ్గరికి ఒక ఎరుకల రాజుగా వేషం వేసుకుని వచ్చాడనమాట. పక్కనే పార్వతి చెంచత వేషంలో వస్తారు. వారి వెనక భూతగణాలు కూడా సేమ్ ఇలానే ఎరుకుల వేషంలో అక్కడికి వచ్చారనమాట. అర్జునుడు ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నాడు. శివుడు అర్జునుడిని ఒక టీచర్ లా టెస్ట్ చేయాలి అనుకున్నాడు. దాంతో శివుడు ముఖాసురుడు అనే రాక్షసుడిని ఒక
అడవి పందిలా చేసి అర్జునుడి మీదకి వెళ్ళేలా చేశాడు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, శివుడు చెప్తే రాక్షసుడు అలా మారాల్సిన అవసరం ఏంటి అని. బట్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, దేవతలకి రాక్షసులకి అని తేడా లేకుండా అందరికీ నచ్చే ఒకే దేవుడు శివుడు. సో అడవి పందిలా మారిన ముఖాసురుడు అర్జునుడిని గుద్దేయటానికి స్పీడ్గా వెళ్ళాడు. అడవి పంది సౌండ్ వినిపించి అర్జునుడు తపస్సు నుంచి బయటకు వచ్చి తన గాంధీవంతో రెడీగా ఉన్నాడు. అడవి పంది దగ్గరికి రాగానే బాణం వేశాడు. అది ఆ పంది నోట్లోకి దిగింది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఆ టైంలోనే ఎరుకుల రాజు వేసిన బాణం కూడా ఎట్ ఏ టైం పంది నోట్లోకి దిగింది. ఈ రెండిటి దెబ్బకి తట్టుకోలేక ఆ ముఖాసురుడు తన అసలు రూపానికి వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు అనమాట. అర్జునుడికి ఎరుకుల రాజుని చూడగానే కోపం వచ్చింది. ఎవరు నువ్వు? నేను బాణం వేసిన దానిపై బాణం వేయటం తప్పు అని తెలీదా? నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడే నీపై బాణాలు వేస్తాను అని అన్నాడు. దానికి ఎరుకుల రాజు, ముందుగా బాణం వేసింది నేను, అది నా వల్ల చనిపోయింది, నువ్వేదో దాన్ని చంపినట్లు చెప్పుకుంటావు అని అన్నాడు. ఇద్దరికి యుద్ధం స్టార్ట్ అయిందనమాట. అర్జునుడు ఎన్ని బాణాలు వేస్తున్నా కానీ శివుడు అన్నిటినీ తిప్పికొడుతున్నాడు. అదే ఎరుకుల రాజు వేసిన బాణాలు అర్జునుడు ఎదుర్కోవటానికి కష్టపడాల్సి వచ్చిందనమాట. బట్ వెనక్కి తగ్గలేదు. చివరికి అలసిపోయి అర్జునుడు మూర్చపోయాడు. శివుడు తన అసలు రూపానికి వచ్చి రాముడిని లేపి అర్జునుడి పరాక్రమాన్ని మెచ్చుకొని ఏం కావాలి అడుగు అని అంటే, దానికి అర్జునుడు నాకు పశుపతాస్త్రం కావాలి అని కోరుకున్నాడు అనమాట. శివుడు దాన్ని అర్జునుడికి ప్రసాదించి మాయమవుతాడు. ఇక్కడ మీరు గమనిస్తే అర్జునుడు తన తర్వాత జన్మలో ఒక ఎరుకుల వాడిగా పుడతాడు అనేది లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అర్జునుడు ఎరుకుల వేషంలో ఉన్న శివుడిని అవమానించాడు. అంటే ఎరుకుల వారిని తక్కువ చేసి మాట్లాడాడు. దానికి పరిహారంగా ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడాడో అతనిలానే ఒక ఎరుకుల వాడిగా అర్జునుడు పుట్టి శివుడికి తనని తాను అర్పించుకొని చివరికి మోక్షం పొందుతాడు అనేది ఆ తర్వాత చెప్పబడిన కథ అనమాట. ఇది అబద్ధం అని చెప్పలేం. ఎందుకంటే పురాణాల్లో మేజర్ గా ఒక క్యారెక్టర్ కు ఉన్న వెనకటి జన్మ గురించి ఎక్కువ చెప్తారు, కానీ నెక్స్ట్ జన్మలో ఎలా పుడతాడు అనేది ఉండటం చాలా రేర్ అనమాట. అర్జునుడు పశుపతాస్త్రం తీసుకున్న తర్వాత తన పూర్వ జన్మలో నరుడు అనే ఒక ఋషి అని చెప్పారు, కానీ నెక్స్ట్ జన్మలో ఎలా పుడతాడు అనేది చెప్పలేదు. కన్నప్ప అర్జునుడు అయినా అవ్వకపోయినా కానీ కన్నప్ప గొప్ప శివభక్తుడు. శివుడి కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయని భక్తి ఉన్నవాడు. శివుడు అనుగ్రహంతో మోక్షం పొందినవాడు. ఇంతటి భక్తి ఉంది కనుకే శివుడు తన భక్తుడికి అగ్రస్థానం ఇచ్చి తనకంటే పై భాగంలో కన్నప్ప గుడి ఉండేలా చేశాడు. అందుకే శ్రీకాళహస్తిలో శివుని గుడి కంటే కన్నప్ప గుడి ఎత్తులో ఉంటుంది. అది ఒక భక్తుడికి దక్కిన గౌరవం. సో ఇప్పుడు మీకు కన్నప్ప స్టోరీ గురించి తెలిసింది. మరి కన్నప్ప సినిమాలో ఇదే ఉంటుందా లేదా ఏమైనా మార్పులు ఉంటాయా అనేది ఆ సినిమా ఎవరైనా చూస్తుంటే, అంటే రేపు చూస్తారు కదా, సో చూసిన తర్వాత కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మూవీ చూసిన తర్వాత. సో దట్స్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో జట్లు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.